మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరి సోదరులారా, ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి యుగాంత దినాలలో విశ్వాసులైన వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఈ విషయాలు వినాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం ఎంత వింటే అంత బలపడతాం, ఎంత వింటే అంత చెప్పగలుగుతాం, ఎంత వింటే అంత ఆత్మీయతలో ఎదుగుతాము అన్నది మనము గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యమైన మరి బైబిల్ నుంచి నేను మరొక మాట గుర్తు చేస్తాను. దాదాపుగా ఇప్పటికే మనము 5 విషయాలు మనం విన్నాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అక్కడ నిలబడినప్పుడు ఆయన మన పనికి ప్రతిఫలాన్ని ఇస్తాడని, తీర్పు తీరుస్తాడని, ఆ తీర్పులో మనకు మెప్ప, ఘనతన, మహిమన లేదా అవమానమా, ఇవి ఇక్కడేం తెలియవు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాత్రం అన్ని దేవుడు బయలుపరుస్తాడు అన్న విషయాన్ని మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు కూడా పొందాలని వాక్యం చెబుతుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ దినమున చూడండి, దేవుని వాక్యం మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వరకు చదువుకుందాం. 21 నుంచి 23 వరకు చదువుకుందాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాను సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు నాయనా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినము ఈ సమయంలో నీతో ఉండే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం పొడిగించారు. మరొక నూతన దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినమున కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ మైకు ద్వారా వింటున్న వారు కూడా మేలు క్షేమాన్ని పొందుకొని నీ రాజ్యము చేరే కృప దయచేతండి, సహాయం చేయండి. ఈ దీనదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని మీకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 నుంచి మనము చదువుకుంటూ వస్తున్నాం. మొత్తం మీద విశ్వాసి దేవుని పట్ల తనకు తాను పరిచిన నమ్మకానికి అపనమ్మకానికి సంజాయిష్ ఇవ్వాలి అన్నది దేవుని వాక్యము చెప్తూ ఉంది. విశ్వాసి దేవుని పట్ల ఈ లోకములో నమ్మకస్తుడిగా ఉన్నాడా, అపనమ్మకస్తుడిగా ఉన్నాడా? నమ్మకానికి అపనమ్మకానికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి యజమానుడు తన దాసులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చాడంట. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 ఇచ్చాడు. వాని సామర్థ్యము చొప్పున వారికిచ్చి దేశాంతరం పోయెను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 14వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. సరే, ఆ యజమానుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ ముగ్గురిని పిలిచినాడు. ముగ్గురిని పిలిచి అడుగుతున్నాడు, నేను మీకు తలాంతులు ఇచ్చాను, నేను మీకు డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులతో మీరు ఏం చేశారు? ఏమి సంపాదించినారు? వ్యాపారం చేశారా? ఏం చేశారో అది తెలియదు, కానీ మీరు ఏమి సంపాదించినారు, రండి నా యుద్ధకు రండి అని పిలిచినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం చెబుతున్నట్టుగా 5 తలాంతులు తీసుకున్నవాడు ఆయన కాడికి వచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే, 5 తలాంతులతో వ్యాపారం చేసి 5కు 5 సంపాదించినాను, ఇదిగో తీసుకో అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు అతని యజమానుడు, బలానమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి అని చెప్పినాడు. బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. కొంచెములో నమ్మకంగా ఉండుట, మొత్తం మీద నమ్మకంగా ఉండుట అంటే ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చినాడని మనం విన్నాం. కాబట్టి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 5 ఎక్కువ, 2 కొంచెం తక్కువ, 1 మరి తక్కువ. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. అందుకే 5 తీసుకున్నవాడు 5 సంపాదించిన తర్వాత అతని యజమానుడు బలానమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇంతకంటే ఏం కావాలంగా? ఇంతకంటే ఏం కావాలంగా? ఆయన మెచ్చుకున్నాడు, అందరి ముందర మెచ్చుకున్నాడు. అవునా? ఇక్కడ ముగ్గురు ఉంటారు కదా, మొదటి వాడున్నాడు, రెండవ వాడున్నాడు, మూడవాడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ మొదటి వాడిని మెచ్చుకున్నప్పుడు రెండవాడు కూడా వినింటాడు. అవునా? మొదటి వాడిని మెచ్చుకున్నప్పుడు మూడవాడు కూడా వినింటాడు. బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. కొంచెములో నమ్మకముగా ఉండుట, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఎప్పుడైతే కొంచెములో నమ్మకంగా ఉంటామో అప్పుడు ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తాడు.
కొంచెములో నమ్మకం లేకపోతే గనుక ఇక అనేకమైన వాటిని అప్పగిస్తే నువ్వు దాంట్లో నమ్మకంగా ఉంటావని గ్యారెంటీ ఏముంది? అట్లా కాకుండా నమ్మకంగా ఉన్నవానికే ఎక్కువ అప్పగిస్తాడు. నమ్మకంగా ఉన్నవానికి అనేకమైన వాటిని ఇస్తాడు. నమ్మకం లేని వానికి ఉన్న వాటిని కూడా తీసేస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. నీ యజమాను సంతోషములో పాలు పొందు. 22వ వచనం, అలాగే 2 తలాంతులు తీసుకొనినవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిని నియమించదను, నీ యజమాను సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇద్దరికి అదే మెప్పే. ఇద్దరిని మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీ యజమాను సంతోషంలో పాలు పొందుము అని చెప్పుట కనిపిస్తూ ఉంది. నమ్మకంగా పనిచేసిన వానికి మెప్పు కలుగుతుంది. అపనమ్మకస్తునికి ఏం కలుగుతుంది? అవమానము కలుగుతూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు నీకు అప్పగించిన పని నువ్వు ఏం చేసినావు, నీకు ఇన్ని తలాంతులు ఇచ్చినా ఏం చేసినావు అని అడిగినప్పుడు వెంటనే మనము జవాబు చెప్పేవారుగా ఉండాలి. అక్కడ మెప్పు ఒకటి, అక్కడ అవమానము రెండవది. నమ్మకమైన వానికి మెప్పు ఉంటుంది, అపనమ్మకస్తునికి అవమానం ఉంటుంది అన్నది దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట. ఇది మనము గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరో మాట చూపిస్తాను చూడండి మీకోసమై. వాక్యం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రికలో ఉన్న మాట చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం కూడా చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ ఉడక పౌలు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఏమన్నాడు ఇక్కడ? గృహ నిర్వాహకులలో ప్రతి వాడు కూడా నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము అన్నాడు. నమ్మకంగా ఉండుట, నమ్మకంగా ఉండాలి అని చెప్పాడు. ఈ మాట గుర్తు చేసుకో చూడండి. ఇలాగున అనే మాట ఉంది మొదటి వచనంలో. క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను అన్నాడు. మమ్మల్ని భావించాలి. క్రీస్తు సేవకులమని, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అనే మాట కనిపిస్తూ ఉంది. అందును బట్టి ఎలాంటి వాడై ఉండాలంటే నమ్మకమైన వాడే ఉండాలి. దేవుని సంఘం మీద నాయకుడు, సేవకుడు
ఆ సేవకుడు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా సేవ చేయాలి. విశ్వాసులైన వాళ్ళను నమ్మకంగా క్రీస్తులో పెంచేవాడుగా ఉండాలి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 5వ వచనంకి వచ్చి చూస్తే ఇక రాయబడిన మాట మనం చూస్తున్నాం కదా. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతూ ఉంది. ప్రతి వానికి మెప్పు దేవుని వలన కలుగుతూ ఉంది. అందుకే మనము తీర్పు తీర్చకూడదు అనే మాట వ్రాయబడింది. తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చకుడి అన్నాడు. ఎందుకంటే ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోకి తెస్తాడు. అంధకారములో చేసిన పనులు, అంధకారములో మనం ఏమి చేసినామో, ఏమి జరిగించినామో ఆయన ఒక దినాన వెలుగులోకి తెస్తాడు అనే మాట ఉంది. వెలుగులోకి తెస్తాడు. హృదయాలలోని ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. హృదయ ఆలోచనలు ఎరిగినవాడు ఆయన. నీ తలంపులను ఎరిగినవాడు, నీ ఆలోచనలు ఎరిగినవాడు, నీ మనసు ఎరిగినవాడు. అవన్నీ కూడా ఒక దినాన ఆయన బయట పెడతాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. అందుని బట్టి ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతూ ఉంది. మెప్పు కలుగుతూ ఉంది. రెండవది అవమానం కూడా కలుగుతూ ఉంది. మెప్పు ఎవరికి అంటే నమ్మకస్తుడైన వానికి. అవునా, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకస్తుడైన వాడై ఉండాలన్నమాట. కాబట్టి నమ్మకస్తుడైన వానికే మెప్పు, మహిమ, ఘనత. అవునా, వేలాది మంది పరిశుద్ధుల మధ్య మెప్పు కలుగుతూ ఉంది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. తగిన మెప్పు ఆయన ఇస్తాడు. అది ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా బైబిల్లో మనము ఆలోచన చేస్తే తనకు అందుబాటులో ఉన్న కృప, అవకాశాలు, అవగాహన వెలుగులో తన చర్యల క్రియల గురించి లెక్క చెప్పాలి అన్నది దేవుని వాక్యం చెబుతుంది. లెక్క అడిగినాడు, వాళ్ళు లెక్క చూపించినారు. ఇదిగో ఇంత ఇచ్చినావు, మేము ఇంత సంపాదించినాం, ఇదిగో నీ సొమ్ము అన్నారు. అదేవిధంగా మనల్ని దేవుడు లెక్క అడిగినప్పుడు లెక్క చూపించగలుగుతామా? ఇదిగో ప్రభువా, నీవిచ్చిన ఈ జీవితం, నీవిచ్చిన ఈ పని, నీవిచ్చిన ఈ ఆయుష్కాలము, ఇంతకాలం నేను ఇట్లా జీవించాను అని మనం లెక్క అప్పగించినటువంటి వారమై ఉండాలి అన్నది దేవుని వాక్యం చెబుతున్న మాట. లూకాసు వార్తలో ఇలా రాయబడింది. ఆ మాట కూడా చదువుదాం. 12వ అధ్యాయము 48వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని చూద్దాం. అక్కడ రాయబడిన మాట చూడండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువా, నాకు 5 తలాంతులేనా అని అనింటి కనుక ఒకవేళ ఎక్కువ ఇచ్చేవాడు. ప్రభువా, నాకు 2 తలాంతులైనా అడిగింటి కనుక ఒకవేళ ఎక్కువ ఇచ్చేవాడు. కానీ ఆయన ఇచ్చాడు, వీళ్ళు తీసుకున్నారు. అవునా, ఆయన ఇచ్చాడు, వీళ్ళు తీసుకున్నారు. అది గుర్తుంచుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే నమ్మకస్తులు, అపనమ్మకస్తులైన సేవకుల గురించి బైబిల్ ఇక్కడ చెబుతూ ఉంది. నమ్మకస్తులు, అపనమ్మకస్తులు ఇందులో మనకు కనిపిస్తారు. 41 నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ మాట మీరు చదువుకోండి. తర్వాత 47లో రాయబడిన మాట చదువుదాం.
47 వచనం రాయబడిన మాట చదువుదాం. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నమాట ఉంది. ఎవరికి దెబ్బలు తగులుతాయి? ఎవరికి దెబ్బలు తగలవు అంటే సిద్ధపడిన వారికి దెబ్బలు తగలవు, సిద్ధపడని వారికే దెబ్బలు అనే మాట రాయబడింది. దేవుని వాక్యం చెబుతున్న మాట మనం ఎరుగుద్దాము. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు, ఎరగని వాడా కాదు, ఎరిగిన వాడయుండియు సిద్ధపడక అన్నమాట ఉంది. సిద్ధపడదాములే వచ్చిన తర్వాత అనుకున్నాడేమో ఒకవేళ. సిద్ధపడాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడేమో ఒకవేళ. ఇతడు సోమరి, అవునా? సిద్ధపడిన వాడు సోమరి, సిద్ధపడిన వాడు నమ్మకమైన వాడు, హుషారు గలవాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుని బట్టి తన యజమాను చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక తన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అనే మాట ఉంది. అతని చిత్తము చొప్పున జరిగింపక, అవునా? అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి. చిత్తము చొప్పున జరిగింపక ఉండు. దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఆయన చిత్తం ఏమిటో మనం ఎరిగి ఉండాలి. ఆయన చిత్త ప్రకారంగా మనము జరిగించు వారమై ఉండాలి. అందుకే 48లో అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు అనే మాట బైబిల్ మనకు చెప్తుంది. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అనేక దెబ్బలు తగులును అనే మాట ఉంది కదా. మరి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో, మహిమలో తరగతులు ఉన్నట్లే కొత్త ఆకాశము, కొత్త భూమిలో మహిమలో తరగతులు ఉన్నట్లుగా నరక బాధలో తేడాలుంటాయి అన్నాడు. నరక బాధలో తేడాలుంటాయి అన్నాడు. తర్వాత మాట చదువుతాను. శాశ్వతంగా నశించిపోయిన వారు వివిధ స్థాయిలో మరి తమకుండిన ఆధిక్యతలను, బాధ్యతలను బట్టి శిక్ష పొందుతారు అన్నమాట ఉంది. శిక్ష పొందుతారన్నమాట కనిపిస్తుంది. ఇప్పుడు ఆకాశం ఉంది, భూమి ఉంది. ఆకాశం, భూమి ఉంది. మరి మహిమలో అనే మాట కనిపిస్తుంది. మహిమ అనేది కనిపిస్తుంది. ఏ విధంగా తరగతులు ఉన్నాయో అనే మాట కనిపిస్తుంది. అదేవిధంగా నరక బాధలు తేడాలు ఉన్నాయి. నరకం, పాతాళము, అగాధము, అవునా? నరకము, పాతాళము, అగాధము అని మనకు 3 స్థలాలు కనిపిస్తాయి. పరలోకము, భూమి, మహిమ అనేది ఇక్కడ మనకు 3 స్థలాలు కనిపిస్తాయి. కొన్ని తేడాలు మనం బైబిల్లో మనం చూడొచ్చు. చూడండి, మొదటిగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుదాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొన్ని తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ తేడాలు అంటే, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అన్నమాట ఉంది. నిజమే కదా.
సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. ఇప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించేంత వరకు, ఉదయించినప్పుడు ఎంత వేడి ఉంటుంది, అలాగనే మధ్యాహ్నము ఎంత వేడి ఉంటుంది, అస్తమించినప్పుడు ఎంత వేడి ఉంటుందో తేడాలు మనకు కనిపిస్తాయి. 3 తేడాలు. ఇప్పుడైతే కనుక 8-9కి కల్లా ఇల్లు జరగకపోతే కనుక ఆ వేడిమే వేరు, ఆ తేడానే వేరు అనేది మనకు అర్థమవుతుంది. అందుని బట్టి వాక్యం చెప్తున్నట్టుగా మనము చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేయగా ఇలా మనం చూడగలుగుతూ ఉన్నాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా అనే మాట ఉంది. నక్షత్రాల భేదం ఉన్నాయి. నక్షత్రం చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అవునా? సూర్యుడు చంద్రుడు, సూర్యుడేమో పగలు, రాత్రేమో చంద్రుడు. చంద్రుడు చల్లదనమిస్తే సూర్యుడేమో వేడి ఇచ్చేవాడు. ఈ విధంగా మనం తెర చూస్తున్నాం. అదేవిధంగా మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది అన్నమాట. క్షయమైపోయే ఈ శరీరము అక్షయతం ధరించుకుంటుంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తేడాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఏం కనిపిస్తాయి తేడాల్లో అంటే, ఇలా బైబిల్ చెబుతుంది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 14వ వచనం కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేద్దాం. 23:14లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అని దేవుని వాక్యం చెబుతోంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ పరిసయ్యుల గురించి, సద్దుకైల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడన్నమాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు అన్నమాట ఉంది. మనుషుల ఎదుట ఏం మూస్తారంట వీళ్ళు? పరలోక రాజ్యమును మూసేస్తారంట. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. తినడు, తిననీయడు, ప్రవేశించడు, ప్రవేశింపనీయడు. వీరెవరు అంటే వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు. వేషధారులు. వీడు పోడు, పోనీయడు. అవునా? గత కాలంలో మరి పెద్దలు జానయ్య గారు ఇట్లా చెప్పేవాడు. జానయ్య చనిపోయాడు కదా, దేవుని దాసుడు. ట్రైన్లో మరి ఎండ్రకాయలు వెళ్తూ ఉన్నాయంట. ట్రైన్లో ఎండ్రకాయలు వేసుకొని వెళ్తున్నారనమాట. అంటే వివిధ దేశాల నుంచి వస్తూ ఉంటాయి కదా, ఆంధ్ర ఎండ్రకాయలు, తెలంగాణ ఎండ్రకాయలు, మరి అట్లా ఎండ్రకాయలు మరి ట్రైన్లు వేసుకొని వెళ్తూ ఉంటే ఒక ఆయన అలా చూసుకుంటా ఉన్నాడంట. మరి ఆయా ప్రాంతాల ఎండ్రకాయల ఉన్నటువంటి ఆ భోగిలకు వాకిన్లు వేశారంట. కానీ ఆంధ్ర ఎండ్రకాయలకు మాత్రం వాకిన్లు వేయలేదంట. విచిత్రంగా ఉంది కదా. అప్పుడు అడిగాడంట ఒక ఆయన, ఉండబట్టుకులాక అడిగాడు, అన్న అన్ని దానిలకేమో వాకిన్లు వేసి తాళాలు వేసినారు, ఎందుకు ఈ ఆంధ్ర ఎండ్రకాయల దానికి తాళాలు వేయలేదంటే ఆయన చెప్పాడంట, అవి పడవు, పడదాన్ని పడనీయమంట. అర్థమైంది మాట. అవి పడవంట, పడదాన్లను పడనీయమంట. దానిలకే అవే కాపాడుకుంటాయి. అట్లాగాను
ఈ శాస్త్రుల పరిశీలన అటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు పరలోకం పోరు, పరలోకం పోయేతలను పోనీయరు. వీళ్ళే అపనమ్మకస్తులన్నమాట. దేవుని మాట వినని వాళ్ళు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు, తమ తమ ఇష్టానుసారంగా తమకు ఇష్టం బతికేటువంటి వాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు ఇలాగా ఆయన అంటున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్త అనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నమ్మకమైన వాళ్ళనుగా మనం ఉండాలని, అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదు అనేది లేఖనాలు మనము పరిశీలన చేస్తున్నాం. దీనికి పలు వచ్చినా మనకు ఉన్నాయి. ఏదేమైనా జాగ్రత్తగా మనము కాపాడుకునే వారిగా ఉండాలి. రండి, ఎబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చూడాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అనే మాట కనిపిస్తుంది. ఎబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట ఏమిటంటే, దేవుని కుమారుణ్ణి అంట, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి అన్నమాట ఉంది. దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కుట, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి, పవిత్రమైన రక్తాన్ని అపవిత్రంగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అవునా? దేవుని కుమారుణ్ణి తొక్కుట, పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రపరచుట, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు గురవుతాడో ఒక్కసారి మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఎంత దినాల్లో చాలామంది కదా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు, ఆయన రక్తాన్ని సులకనగా చూస్తూ ఉన్నారు, ఆయన పరిశుద్ధతను పట్టించుకోవడం లేదు. ఇలాగ జీవించే వారికి ఎంత ఎక్కువ దండన ఉంటుందో, ఎంత ఎక్కువ శిక్ష ఉంటుందో అక్కడ పోయినాక అర్థమవుతూ ఉంది. వీళ్ళు చెప్తే వినరు, పట్టించుకోరు, తమకు ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తున్నమాట. అలాగనే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమెత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా అనే మాట. ఆయనే ప్రతిఫలం ఇస్తాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే ప్రతిదండన చేస్తాడన్నమాట కనిపిస్తుంది. అయితే ఒక్క మాట ఏమిటంటే మనం గమనించేవారుగా ఉండాలి. అదేమిటనగా రోమాపత్రిక 8:1 ఇలా వాక్యం చెబుతుంది కదా. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూడగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. ఎవరికి శిక్ష? పరలోకాన్ని మూసేవానికి శిక్ష, అపనమ్మకస్తునికి శిక్ష, కుమారుణ్ణి పాదంతో తొక్కేవానికి శిక్ష, నిబంధన రక్తాన్ని నిషేధించడానికి శిక్ష, ఆత్మను తిరస్కరించడానికి శిక్ష. శిక్ష ఎవరికి లేదంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. లేదు. నువ్వు క్రీస్తు యేసునందున్నావా? అయితే నీకు శిక్ష లేదు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు, కానీ క్రీస్తుకు అపనమ్మకంగా జీవించే వారికి శిక్ష ఉంటుంది అన్నది దేవుని వాక్యం
మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ప్రభునందు సోదరి సోదరులారా, మొత్తం మీద విశ్వాసి దేవుని పట్ల తనకు తాను కనపరిచినటువంటి నమ్మకానికి, మరి అపనమ్మకానికి జవాబు చెప్పాల్సిందే. దేవుడు అందరిని అడుగుతాడు. తలాంతు ఇచ్చినాడు, అడిగినాడు, తను కరెక్ట్గా పనిచేశాడు కాబట్టి ధైర్యంగా వచ్చి జవాబు చెప్పుకున్నాడు. అయితే అపనమ్మకస్తుడు వచ్చాడు, కానీ అతనికి అందరి ముందర అవమానము కలిగింది, శిక్ష కలిగింది. నరకం, అగ్నిగుండం, పాతాళ లోకం అనేది మనము చూస్తాం. ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఇలాంటి వానివి, అలాంటి వానివి అని చెప్పినాడు కదా. అప్పుడు ఆ యజమానుడు వానికన్నా తలాంతు తీసుకొని 5 గల వానికి ఇచ్చి, వీనిని ఆరని అగ్నిగుండములో వెలుపట పారేయండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. వెలుపట బాధ, వెలుపట దాహం, వెలుపట కన్నీళ్లు, ఏడుపు, వెలుపట, అవునా, ఎన్నో. ఇంకా లోపట ఉన్నవానికి క్షేమం, అవునా, లోపట ఉన్నవానికి నెమ్మది, బయట ఉన్నవానికి కష్టం అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసి ముగిస్తాను, గుర్తుకొస్తున్న కూడా చెప్తున్నాను. బాగా ప్రచండమైనటువంటి వర్షము కురుస్తూ ఉంది. అది రాత్రి ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, వర్షం కురుస్తూ ఉంది. అందరు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఉండగా ఒక ఆయన అలా తలుపు తీసి అలా చూడగా ఒక వ్యక్తి బయట కనిపించినాడు. తన మీద బరువైన మూటె ఉంది, అంగి చినిగిపోయింది, దుర్వాసనతో ఉన్నాడు. ఆ యజమానుడు చూసి తలుపు కాడికి వెళ్ళి, బాబు వర్షం పడుతుంది, ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇంట్లోకి రా అని పిలిచినాడు. తాను వస్తూ ఉండగా ఒక మాట చెప్పాడు, ఆ మూట బయటని పారేయి, ఆ మూట బయట పారేసి నువ్వు ఒక్కరిని లోపలికి రా అంటే తాను వినలేదు. బాబు అది కంపు కొడుతుంది, వాసన కొడుతుంది, దాన్ని వదిలేసిరా, నువ్వు లోపలికి రా అంటే, నేను వచ్చా, నా మూట వచ్చదంటే ఆ యజమాని ఎంత బతిమాలుకున్నా కానీ రాలేదు. ఆ మూట విడిచిపెట్టి రాలేకపోతున్నాడు. అని చూసి చూసి పిలిచి ఆయన వాకిలు వేసుకొని ఇంట్లో ఉండగా తెల్లవారుజామున లేచి చూస్తే పరిస్థితి ఏమైపోయిందంటే, ఆ వానకు, ఆ ఉరుములకు, ఆ చలికి ఆ బయటనే తాను పడి చనిపోయినాడు. పిలిచినప్పుడు వచ్చింటే బాగుండు, ఆ మూట అక్కడే పారేసి లోపలికి వచ్చింటే బతికిపోయేవాడు. ఆ మూట వదలని కారణాన్ని బట్టి తాను చనిపోయినాడు. దేవుని వాక్యం చెబుతున్నమాట. ఈ ఎంత దినాల్లో, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈరోజు ఇంట్లో, రేపు మట్లో. బయటికి వెళ్ళిన తిరిగి రాకపోతున్నారు. డ్యూటీ నిమిత్తం అని భార్య భర్త ఇద్దరు కారులో స్పీడ్ వెళ్తూ ఆగి ఉన్నటువంటి కంటైనర్ కింద వెళ్ళి ఇద్దరు భార్య భర్త చనిపోయినారు. డ్యూటీకి వెళ్తూ కూడా. అంటే ఎప్పుడు మరణము వస్తుందో ఎవరికి తెలియదు. అందుకోసమే పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షించబడి సిద్ధంగా ఉంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడతావు. ఆయన మహిమలో, పరదేశంలో, నెమ్మదిగా స్థలంలో నీవు ఉంటావు అన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అదే కోణములో దేవుని నమ్మిన మనం కూడా ప్రభునకు నమ్మకస్తులుగా ఉండి
ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి రేపొద్దున పరిశుద్ధుల మధ్య బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటువంటి ఆ జీవితము, ఆ బ్రతుకు బతకాలనేదే దేవుని వాక్యం చెబుతుంది. అలాగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము, ఈ సమయములో మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంతమంది ఈ మాటలు వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేతండి, కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. నీకు నమ్మకస్తులుగా జీవించాలని నీ వాక్యం చెప్తున్నట్టుగా ప్రభువా, అలాగూ జీవించుటకు మాకు సహాయం చేయండి. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, మీరు లెక్క అడిగినప్పుడు సమాధానం చెప్పుకునే కృప అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటూ, విశ్వాసిని ఆదరణపరిచి పాపికి రక్షణ దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.